అందరూ నమస్కారం. క్షీర విదారి కంద, పాలగుమ్ముడు అని పిలుస్తారు అనమాట. పాలగుమ్ముడు అసలైన పాలగుమ్ముడు ఇది. సరే, పాలగుమ్ముడు ఉపయోగాలు ఏంటంటే పునరుజ్జీవనం, కణాలని ఉత్పత్తి చేస్తామండి, నరాలు క్షీణించకుండా చేస్తుంది, ఓజస్సుని పెంచుతుంది. ఓజస్సు అంటే వైటల్ ఫోర్స్ అనమాట, మనకి ఎనర్జీని డెవలప్ చేస్తాం. ఇది త్రిదోషాలని బ్యాలెన్స్గా ఉంచగలదండి. మనకి చవనప్రాశలో కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడు త్రిదోషాలను ఎలా అయితే బ్యాలెన్స్ చేయగలవో, దాని తర్వాత చెప్పదగిన మూలిక ఏదైనా ఉందంటే అది క్షీర విదారి. పాలగుమ్ముడికే ఆ గుణం ఉందండి. త్రిదోషాలని బ్యాలెన్స్గా ఉంచగలను. పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఏ స్వభావం ఉన్నా, ఏ తత్వం ఉన్నా వాడదగిన మూలిక అనమాట. ఇది ఆహార పదార్థంగానే ఎక్కువ గిరిజనులు ఆహార పదార్థంగా తింటూ వాళ్ళ ముసలితనం రాకుండా కాపాడుకుంటారు అనమాట. ఇది పునరుజ్జీవనం చేస్తుంది కాబట్టి ముసలితనం, వృద్ధాప్యం వచ్చే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యం వచ్చే వాళ్ళకి ఇది ధన్వంతరి ఇచ్చిన ఒక వరం అనమాట. వరప్రసాదంలా భావించాలి. ఎందుకంటే ముసలితనంలో కూడా మనం యంగ్గా పనిచేయచ్చు. అంత అద్భుతమైన మూలిక ఇది.